అవును. అసలు ఫేక్ బ్రేకౌట్ అంటే ఏంటి? నేను ఈజీ వేలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో అయితే పూర్తిగా చూడండి. ఓకే అండి. మనమైతే ముందుగా సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ డ్రా చేసుకుందాం. ఇది సపోర్ట్ ఏరియా గదా! ఇది సపోర్ట్ ఏరియా. రెసిస్టెన్స్ ఎక్కడుంది ఇక్కడ? ఈ ఏరియాలో రెసిస్టెన్స్ కదా! సో, ఈ ఏరియాలో రెసిస్టెన్స్ రైట్? సో, ఇక్కడ ఏమైందంటే మనం ఏమనుకుంటాం మార్కెట్ ఎటు సైడ్ బ్రేక్ అవుతే అటు సైడ్ మనం ట్రేడ్ తీసుకోవాలని అనుకుంటాం. ఇక్కడ చూసుకుంటే రెసిస్టెన్స్ జోన్‌లో ఒక గ్రీన్ క్యాండిల్ అనేది బ్రేకౌట్ ఇచ్చింది. రైట్? సో, అప్పుడు మనమందరం ఏమనుకుంటాం రిటైల్ ఇన్వెస్టర్స్ అందరం మార్కెట్ పైకి బ్రేకౌట్ ఇచ్చింది కాబట్టి ఇక్కడ నుంచి మార్కెట్ పైకి వెళ్తది అనుకుని మనం ఇక్కడ ట్రేడ్స్ తీసుకుంటాం. రైట్? నెక్స్ట్ వెంటనే ఒక క్యాండిల్ ఏమైంది రెడ్ క్యాండిల్ వచ్చేసి దాని కిందనే క్లోజింగ్ ఇచ్చింది. రైట్? క్లోజింగ్ ఇచ్చాక అక్కడ నుంచి మార్కెట్ అనేది ఫాల్ అయిపోయింది. ఈ రెడ్ క్యాండిల్ ఏదైతే ఉందో దాని కిందకొచ్చి క్లోజింగ్ ఇచ్చింది కదా! అంటే మనల్ని మార్కెట్ పైకి వెళ్తదని చెప్పేసి కిందకొచ్చి క్లోజింగ్ ఇచ్చేసి మనల్ని ఇక్కడ ట్రాప్ చేసేసి కిందకి వెళ్ళిపోయింది కదా! సో, దీన్ని ఏమంటామంటే మనము ఫేక్ బ్రేకౌట్ అంటాం. ఓకేనా? ఫేక్ బ్రేకౌట్ ఎందుకు ఫార్మ్ అవుతాయంటే మార్కెట్‌లో ఉన్న పెద్ద పెద్ద ఫండ్స్ వాళ్ళు ఉంటారు కదా! మనలాంటి రిటైల్ ఇన్వెస్టర్‌ని ట్రాప్ చేయడానికి ఇలాంటి క్యాండిల్స్ అన్ని ఫార్మ్ చేస్తుంటారు. సో, అర్థమైందనుకుంటా.